ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. పునీత లూకా వ్రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 1వ అధ్యాయము 57వ వచనము నుండి 66వ వచనము వరకు. ప్రసవ కాలము రాగానే ఎలిజబెత్తమ్మ కుమారుని కనెను. ప్రభువు ఆమె యందు గొప్ప కనికరమును చూపెనని విని ఇరుగు పొరుగువారు బంధువులను ఆమెతో కలిసి సంతసించిరి. 8వ నాడు ఆ శిశువునకు సున్నతి చేయవచ్చిరి. తండ్రి పేరును అనుసరించి జకరియా అను పేరు పెట్టదలచిరి. కాని బాలుని తల్లి వారితో, అట్లు కాదు, యోహాను అను పేరు పెట్టవలయును అని పలికెను. అంతట వారు, మీ బంధువులలో ఆ పేరు గలవారు ఎవ్వరునూ లేరు గదా అని శిశువునకు నీవు ఏ పేరు పెట్టగోరుచున్నావు అని సైగలతో తండ్రిని అడిగిరి. అతడు పలక తెప్పించి వాని పేరు యోహాను అని వ్రాయగా వారందరూ ఆశ్చర్యపడిరి. వెంటనే అతని నోరు తెరువబడి నాలుక పట్టు సడలి దేవుని స్తుతించుచు మాట్లాడసాగెను. ఇరుగు పొరుగువారు ఈ అద్భుతమునకు భయపడిరి. ఈ సమాచారము యూదయ పర్వత ప్రాంతములందంతటను వ్యాపించెను. ఈ విషయములను వినిన వారందరూ ఈ పసిబాలుడు ఎట్టివాడగునో అని మనస్సులో అనుకొనిరి. ఎలయన దేవుని హస్తము అతనికి తోడై ఉండెను. ఇది క్రీస్తు శుభవార్త. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. సుశేష బోధనల ద్వారా మన పాపములు క్షమింపబడునుగాక. ఆమేన్. క్రీస్తునాథుని యందు ప్రియా సహోదరి సహోదరులారా, నవ శనివారాల దీపారాధనలో ఆఖరి శనివార దీపారాధనలో మనం ఈరోజు పాల్గొంటూ ఉన్నాం. గత 8 శనివారాలు మనము వివిధ అంశాలను ధ్యానించాం. మనము గాబ్రియేలు దూత గురించి, బప్తిస్త యోహాను గారి గురించి, జకరియా ఎలిజబెత్తమ్మల గురించి, యోసేపు గారి గురించి, గొర్రెల కాపరుల గురించి, హేరోదు రాజు పావన పసిబిడ్డల గురించి, మరి మరియ తల్లి గురించి, 3 జ్ఞానుల గురించి మనము ధ్యానించాం. మరి ఈ దినాన మనము ధ్యానించబోయేటువంటి వ్యక్తి ఇంకెవరో కాదు, యేసు ప్రభువే. క్రిస్మస్ పండగలో యేసు లేకుండా క్రిస్మస్ అనేటువంటిది జరగదు. క్రిస్మస్లో తప్పనిసరిగా యేసు ప్రభు ఉండాలి. యేసు ప్రభు లేకుండానే చాలాసార్లు మన క్రిస్మస్ పండగ జరిగిపోతూ ఉంటుంది. కానీ ప్రధానమైనటువంటి వారు క్రిస్మస్ పండగ కొనియాడడానికి కారణభూతమైనటువంటి వారు యేసు ప్రభు. మరి ఆ యేసు ప్రభు గురించి కూడా మనము కొంతసేపు ధ్యానించడం ఎంతైనా సమంజసమైనటువంటి విషయం. ప్రియా సహోదరి సహోదరులారా, ఒకసారి క్రిస్మస్ పండుగను కొనియాడుతూ ఉండగా ఒక కుటుంబంలో క్రిస్మస్ ట్రీని పెట్టుకున్నారు. అదేవిధంగా చిన్న పశువుల శాలను కూడా వారు ఏర్పాటు చేసుకున్నారు. ఆ కుటుంబ పెద్ద నాన్నగారు ఇంట్లో ఉండేటువంటి వారందరికీ కూడాను ఆ క్రిస్మస్ పండగ సందర్భంగా ఒక్కొక్క బహుమానాన్ని తీసుకొని వచ్చి ఆ క్రిబ్ దగ్గర పెట్టడం జరిగిందనమాట. ఒక్కొక్కరి పేరు
ఆ గిఫ్ట్ మీద రాయబడిందనమాట. వాళ్ళందరూ పూజ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఆ క్రిబ్ దగ్గర నిలబడి ప్రార్థన చేసుకుంటూ ఆ తర్వాత వాళ్ళ నాన్నగారు పెట్టినటువంటి గిఫ్ట్స్ తీసుకుంటున్నారనమాట ఒక్కొక్కరు. అయితే ఇంట్లో ఉన్నటువంటి చిన్న అబ్బాయి ఇంకా ఏదైనా గిఫ్ట్ ఉంటుందా అని చూస్తున్నాడు అనమాట. ఆ క్రిబ్బులో కానీ లేకపోతే ఆ పక్కన కానీ లేకపోతే చెట్టుకు కానీ ఇంకా ఏదైనా కట్టుందా అని చూస్తున్నాడు. అప్పుడు వాళ్ళ నాన్న అడుగుతాడు, నీ గిఫ్ట్ నీకు ఇచ్చేసాం కదరా, నీ పేరు ఉన్న గిఫ్ట్ వచ్చేసింది కదా, ఇంకా దేనికోసం వెతుకుతున్నావు అని అడుగుతాడు. అప్పుడు ఆ అబ్బాయి అంటాడు, ఈరోజు హ్యాపీ బర్త్డే యేసు ప్రభువుది కదా, మరి ఆయనదేది గిఫ్ట్ అని అడుగుతాడు. ఆయనకి ఇవ్వాల్సినటువంటి గిఫ్ట్ ఏది అని అడుగుతాడనమాట. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము ఇలాగే బహిరంగ ఆడంబరాలతో క్రిస్మస్ పండగను మనం కొనియాడేస్తాం. నిజమైనటువంటి వ్యక్తి యేసు ప్రభు అనే విషయాన్ని మనము మర్చిపోతూ ఉంటాం. మరి ఈ రోజున ఈ శనివారాలలో ఆఖరి శనివారం, మరి రేపటి దినాన మనము క్రిస్మస్ వేడుకను రాత్రి కొనియాడబోతూ ఉన్నాం. ఈ సందర్భంగా యేసు ప్రభు యొక్క జన్మ వృత్తాంతానికి సంబంధించినటువంటి ఘట్టాలలో యేసు ప్రభువుకు ఇవ్వబడినటువంటి పేర్లు, తద్వారా ఆయన పరిచర్య ఏమిటో మనము కొద్దిగా గమనించడానికి ప్రయత్నం చేద్దాం. మనకు మత్తయి సువార్తలోను అదేవిధంగా లూకా సువార్తలో మాత్రమే యేసు ప్రభు యొక్క జన్మ వృత్తాంతం ఇవ్వబడింది. మార్కు సువార్తలో, యోహాను సువార్తలో మనకు అది కనబడదు. అయితే మనకున్నటువంటి ఆ ఆధారాలను ఉపయోగించుకుంటూ యేసు ప్రభువుకు ఇవ్వబడినటువంటి పేర్లు, ఈ జనన ఘట్టాలలో ఇవ్వబడినటువంటి పేర్లు మనము ధ్యానిస్తూ తద్వారా ఆ ప్రభు యొక్క ప్రేషిత కార్యం ఏమిటో మనము గమనించడానికి ప్రయత్నం చేద్దాం. ప్రియ సహోదరి సహోదరులారా, మొదటిగా ప్రభువుకు ఇవ్వబడినటువంటి పేరు యేసు. ఈ యేసు అనేటువంటి పేరును హిబ్రూ భాషలో యెషూవా అని అంటారు. యెషూవా అని హిబ్రూ భాషలో చెప్పడం జరుగుతూ ఉంది. ఈ పేరు పెట్టాలి అని మరియమాతకు, అటు యోసేపు గారికి గాబ్రియేలు దూత స్వయంగా తెలియజేసినట్లుగా మనకు తెలుస్తూ ఉంది. మరి గాబ్రియేలు దూత దేవుని సందేశాన్ని తీసుకొని వచ్చారు కాబట్టి దేవుడే ఆ పేరును ప్రభువుకు పెట్టాలి అనేటువంటి విధంగా మనము అర్థం చేసుకోవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఆ పేరు పెట్టడం గురించి, యేసు అని పేరు పెట్టడం గురించి బైబిల్లో ఉన్నటువంటి వాక్యాలు మనకు బాగా పరిచయమైనటువంటి వాక్యాలే మనము ఒకసారి చూద్దాం. ప్రియ సహోదరి సహోదరులారా, లూకా సువార్త 1వ అధ్యాయము 31వ వచనంలో ఈ విధంగా రాయబడింది, ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కనెదెవు, ఆ శిశువునకు యేసు అని పేరు పెట్టుము. ఈ మాటలను గాబ్రియేలు దూత మరియమాతకు చెప్తూ ఉన్నారు. మరియమాతకు చెప్పి, ఇదిగో నువ్వు గర్భము ధరించి కుమారుని కంటావు, ఆ కుమారునికి దేవుడు సూచించే పేరు యేసు, ఆ పేరే పెట్టాలి అని మరి చెప్పడం జరిగింది. ప్రియ సహోదరి సహోదరులారా, అదేవిధంగా మనము మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనంలో ఈ విధంగా చదువుతాం, ఆమె ఒక కుమారుని కనును, నీవు ఆయనకు యేసు అని పేరు పెట్టుము, యేసు అను పేరు పెట్టుము, ఏలయనా ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును అని చెప్పాను. మరి ఈ మాటలను గాబ్రియేలు దూత యోసేపు గారికి తెలియజేస్తూ పుట్టబోయేటువంటి శిశువుకు యేసు అనే పేరు పెట్టాలి అని చెప్పడం జరిగింది. కాబట్టి
యేసు అనేటువంటి పేరు సూచించబడింది దేవుని వలన, మరి మొదటిగా చెప్పబడింది దేవదూత వలన. ప్రియ సహోదరి సహోదరులారా, మరి అక్కడ అర్థము కూడా మనకు వ్రాయబడింది. యేసు అనేటువంటి ఆ మాటకు అర్థము ఇప్పుడే మనము గాబ్రియేలు దేవదూత మాటలలోనే ఆలకించాం. ఏలయన ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును. యేసు అంటే రక్షకుడు అని అర్థం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభు యొక్క జనన ఘట్టాలలో యేసు ప్రభువుకి ఇవ్వబడినటువంటి తొలి పేరు యేసు. కాబట్టి మనము యేసు అనే పేరుతో మనము మన ప్రభువుని ఆరాధిస్తాం. అయితే యేసు అని చెప్పేటప్పుడు ఆయన నా రక్షకుడు అనేటువంటి భావము మనకు ఉండాలి. మరి ముఖ్యంగా ప్రియ సహోదరి సహోదరులారా, మన పాపముల నుండి మనలను రక్షించడానికి ఆయన వచ్చారు అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. మనము లూకా సువార్త 19వ అధ్యాయము 10వ వచనంలో ఈ విధంగా అంటాం, మనుష్య కుమారుడు తప్పిపోయిన దానిని వెదకి రక్షించుటకు వచ్చి ఉన్నాడు అని. మనుష్య కుమారుడు తప్పిపోయిన దానిని, తప్పిపోవడం అని అంటే పాపము ద్వారా వెళ్ళాల్సినటువంటి మార్గాన్ని తప్పిపోవడం. మనం పాపము కట్టుకోవడం ద్వారా మనము చేరాల్సిన గమ్యం చేరలేకపోతాం, వెళ్ళాల్సిన మార్గంలో మనం వెళ్ళలేకపోతాం. కాబట్టి అటువంటి వారిని వెదకి మరలా సరైన మార్గంలో పెట్టడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చారని ఆయనే తన స్వంత మాటల్లో చెప్పుకుంటూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, కాబట్టి యేసు అని మనము చెప్పేటప్పుడు ఆయన నా రక్షకుడు, ఆయన నా పాపములను కడిగి వేసేటువంటి వాడు, నన్ను నా పాపముల నుండి విమోచించేవాడు అని మనం అర్థం చేసుకోవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఇదే సందర్భములో రక్షకుడు అనేటువంటి ఆ మాట మనకి యెషయా గ్రంథంలో కూడా వేరే విధంగా మనకు కనబడుతూ ఉంది. ఆ మాటలను కూడా ఒకసారి మనం చదువుకుందాం. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 1వ వచనంలో ఈ విధంగా వ్రాయబడింది, ప్రభువైన యావే నన్ను అభిషేకించెను, తన ఆత్మతో ఆయన ఆత్మ నాపై ఉన్నది, పేదలకు శుభవార్తను ప్రకటించుటకు, కృంగిపోయిన వారికి ఉత్సాహము పుట్టించుటకు, బందీలకు విముక్తియు, చెరలోనున్న వారికి విడుదల లభించునని తెలియజేయుటకును ఆయన నన్ను పంపెను. చూడండి, ఇక్కడ మరలా ఒక రక్షకుడు చేసేటువంటి పని ఉంది. పేదలకు శుభవార్త, తర్వాత కృంగిపోయినటువంటి వారికి ఉత్సాహము, బందీలకు విముక్తి, చెరలోనున్న వారికి విడుదల, ఇవన్నీ కూడా ఒక రక్షకుడు చేసేటువంటి పనులుగా మనకి యెషయా గ్రంథంలో చెప్పబడింది. ప్రభు తన బహిరంగ జీవిత ప్రారంభంలో ఇవే మాటలను చదివి తన బహిరంగ జీవితాన్ని ప్రారంభించినట్లుగా మనము లూకాసు వార్త 4వ అధ్యాయంలో చదువుతాం. ప్రియ సహోదరి సహోదరులారా, కాబట్టి మనము మన ప్రభువునకు ఇవ్వబడినటువంటి తొలి పేరు యేసు అనేటువంటి పేరు మన మనసులో ఉంచుకొని ఆ పేరు ఉచ్చరించినప్పుడల్లా ప్రభువా నన్ను రక్షించు, ప్రభువా నన్ను కాపాడు, పాపము నుండి, సకల కీడుల నుండి, సకల వ్యాధి బాధల నుండి నన్ను కాపాడు అని మనము ఆ ప్రభువుకు మొరపెట్టాలి. ఇది మొదటి విషయం ప్రియులకు సహోదరి సహోదరులారా. ఇక రెండవ పేరు యేసు ప్రభువునకు ఇవ్వబడినటువంటిది ఏమిటి అంటే దేవుని కుమారుడు. దేవుని కుమారుడు అనేటువంటి పేరు యేసు ప్రభువుకు ఇవ్వబడింది. మరి ఆ పేరు కూడా మరి దేవదూత సూచించినట్లుగానే మనము అర్థం చేసుకోవాలి, గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, లూకాసు వార్త 1వ అధ్యాయము
2వ వచనం చూడండి. ఆయన ఆయన మహనీయుడై మహోన్నతుని కుమారుడని పిలువబడును. మహోన్నతుని కుమారుడని పిలువబడును. ప్రభువగు దేవుడు తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకు ఇచ్చును. చాలు. చూడండి, అక్కడ దూత చెప్తున్నటువంటి మాట, ఆయన మహనీయుడై మహోన్నతుని కుమారుడు. మహోన్నతుడు అంటే దేవుడు, దేవుని కుమారుడు అని పిలువబడును అని అక్కడ చెప్పబడింది. అదేవిధంగా 35వ వచనం చూడండి. అందుకు ఆ దూత ఇట్లనెను, పవిత్రాత్మ నీపై వేంచేయును, సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించును, అందుచేత ఆ పవిత్ర శిశువు దేవుని కుమారుడు అని పిలువబడును. అందుచేత ఆ పవిత్ర శిశువు దేవుని కుమారుడు అని పిలువబడును అని మరి అక్కడ రాయబడింది. ప్రియమైన సహోదరి సహోదరులారా, కాబట్టి యేసు ప్రభువుకు అతని యొక్క జనన ఘట్టాలలో సూచించబడినటువంటి 2వ పేరు దేవుని కుమారుడు, దైవ కుమారుడు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని కుమారుడు అనేటువంటి ఆ పదము, ఆ పేరు మనము ఉపయోగించేటప్పుడు మరి దేవుని కుమారుడు అంటే దేవుని కంటే కొంచెము తక్కువ స్థానమా అనేటువంటి సందేహం మీకు వస్తూ ఉంటుంది. కానీ దేవుని కంటే తక్కువ స్థానం అని ఆ పేరు సూచించదు. దేవుని కుమారుడు అనేటువంటి ఆ పేరు దేవుని కంటే తక్కువ స్థానంలో ఆయన ఉన్నారు అని ఏమాత్రమూ సూచించదు. దేవుని కుమారుడు అనేటువంటి పేరు దేనికి సూచనగా ఉంది అంటే ఆయన దైవ స్వభావము కలిగి ఉన్నాడు అనేటువంటి దానికి సూచనగా ఉంది. కాబట్టి దేవుని కుమారుడు అని చెప్పగానే దేవుడు, దేవుని తర్వాత స్థానము అని మనం చెప్పడానికి కాదు. ఎందుకంటే మనము మన జ్ఞానోపదేశంలో చదువుతాం, తండ్రి కుమార పరిశుద్ధాత్మ అన్నింటిలో సరిసమానులు, వారిలో ఎటువంటి వ్యత్యాసము లేదు, హెచ్చు తగ్గులు లేవు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా గమనించాలి, దైవ కుమారుడు అని అన్నప్పుడు అతనిలో నిజముగా ఆ దైవ నైజం, దైవ స్వభావం అనేటువంటిది పూర్తిగా ఉంది అనే విషయం మనకు ఎరుకపరచటానికి దైవ కుమారుడు అనేటువంటి పేరు వాడబడింది. అదేవిధంగా కుమారుడు అనేటువంటి పేరును వాడడం ద్వారా అతనిలో పూర్తిగా మానవత్వం కూడా ఉంది, మానవ స్వభావం కూడా ఉంది అనే విషయం మనకు అర్థమవుతుంది. కాబట్టి దైవ కుమారుడు అనేటువంటి పేరు యేసు ప్రభువు 100% పాళ్ళు దేవుడు, 100% పాళ్ళు మానవుడు అనే విషయాన్ని మనకు తెలియజేస్తూ ఉంది. కాబట్టి ఇది ఒక ముఖ్యమైనటువంటి అంశం, మనందరము గుర్తుంచుకోవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభు దైవ కుమారుడు అంటే ఆయనలో సంపూర్ణంగా దైవత్వం ఉంది. యేసు ప్రభు దైవ కుమారుడు అంటే ఆయనలో సంపూర్ణంగా మానవ స్వభావం ఉంది. ఈ రెండు కలగలిసినటువంటి వ్యక్తే యేసు ప్రభు అనే విషయాన్ని ఈ పండుగ సందర్భంలో మనము గుర్తుంచుకోవాలి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, చూడండి, మనం బైబిల్లో చదువుతాము, యేసు ప్రభువుకు ఆ దైవ కుమారుడు అనేటువంటి బిరుదు ఇవ్వడంతో చాలామంది పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు ఆయనను చంపడానికి కూడా ప్రయత్నం చేశారు. ఎందుకంటే దైవ కుమారుడు అనేటువంటి పేరు ఎవరైనా ఆపాదించుకుంటే అది దైవ దూషణతో సమానం. అందుకే వారు ప్రభువును చంపడానికి కూడా ప్రయత్నం చేశారని బైబిల్లో మనం చదువుతాం. ఒకసారి మత్తయి సువార్త 26వ అధ్యాయం చూడండి. మత్తయి సువార్త 26వ అధ్యాయం 63వ వచనం. అందుకు యేసు ప్రధాన అర్చకుడు మరలా జీవము గల దేవునితో ఆనపెట్టి అడుగుచున్నాను, నీవు దేవుని కుమారుడవైన క్రీస్తువా, మాతో చెప్పుము.
అని యేసును ప్రశ్నించెను. అందుకు యేసు, నీవన్నట్లే దేవుని కుమారుడనే అనేటువంటి ఆ మాటను ఆయన అక్కడ చెప్పడం జరిగింది. యేసు ప్రభు ఎప్పుడైతే నేను దేవుని కుమారుడను అని చెప్పారో వెంటనే అక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఇక వేరే వాటితో మనకు పని లేదు, ఇతడు దేవదూషణ చేశాడు అని వాళ్ళు తమ యొక్క వస్త్రాలను చింపుకొని మరి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తాం ప్రియమైన సహోదరి సహోదరులారా. కాబట్టి దైవ కుమారుడు అనేటువంటిది మరి యేసు ప్రభు యొక్క దైవత్వానికి మానవత్వానికి ప్రతీకగా ఉండేటువంటి పేరుగా మనము గమనించాలి. యేసు ప్రభువా నీవు దైవ కుమారుడు అన్నప్పుడు మనము అతడు నిజంగా దేవుడు, నిజంగా మానవుడు అనే విషయాన్ని మన మనసులో పెట్టుకోవాలి. ఇక మూడవ బిరుదు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, యేసు ప్రభువుకు ఇవ్వబడినటువంటిది ఏమిటి అంటే రాజు అనేటువంటి పేరు ఆయనకు ఇవ్వబడింది, రాజాది రాజు అని. ప్రియ సహోదరి సహోదరులారా, మనము ఒకసారి లూకాసు వార్త చూద్దాం. లూకాసు వార్తలో మరలా దేవదూత మాటలలోనే మనము ఆ యొక్క విషయాన్ని గమనించవచ్చు. 32-33 వచనాలు చదవండి. ఆయన మహనీయుడై మహోన్నతుని కుమారుడని పిలువబడును. ప్రభువగు దేవుడు తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకు ఇచ్చును. ఆయన సర్వదా యాకోబు వంశీయులను పరిపాలించును. ఆయన రాజ్యమునకు అంతమే ఉండదు. ఈ మాటల ద్వారా యేసు రాజు అనే విషయాన్ని కూడా ఈ యేసు ప్రభు యొక్క జనన ఘట్టం ద్వారా మనము గమనించగలం. ప్రియ సహోదరి సహోదరులారా, థోమస్ వారు చివరిలో యేసు ప్రభు పునరుత్థానమైన తర్వాత కనిపించినప్పుడు, ఇదిగో నీ చేయి చాచి నా గాయంలో పెట్టి చూడు, నా చేతులు తాకు అని ప్రభువును థోమస్ వారు నీ ప్రభు అడిగినప్పుడు థోమస్ వారు చెప్పినటువంటి మాట, నా దేవా నా ప్రభువా అని అంటారు. నా దేవా, నా దేవుడవు, నా ప్రభు అంటే నా రాజు అని అర్థం అన్నమాట. ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసు ప్రభు రాజు అని అన్నప్పుడు ఆయనకు సర్వము మీద అధికారం ఉంది, సమస్త సృష్టి మీద అధికారం ఉంది, మనందరి మీద అధికారం ఉంది, మన కుటుంబం మీద అధికారం ఉంది అనే విషయాన్ని మనము గమనిస్తూ ఆయన యొక్క అధికారంలో ఎల్లప్పుడూ మనం ఉండాలి అని మనం కోరుకోవాలి. ఆయన తన పరిపాలనను మనలో కొనసాగించాలి, మన కుటుంబం మీద కొనసాగించాలి అని మనం ఎప్పుడూ కూడా కోరుకోవాలి. మనము యేసు ప్రభు యొక్క కనుసన్నల నుండి వైదొలగిపోకూడదు, ఆయన దృష్టి నుండి మనము వెళ్ళిపోకూడదు. ఎప్పుడు ఆయన యొక్క దృష్టి నా మీద ఉండాలి, ఆయన నన్ను పరిపాలించాలి, నేను ఆయన పరిపాలనకు నేను దాసుడను కావాలి అనేటువంటి విధంగా మనము ఉండాలి. ఇది ఒక పేరు యేసు ప్రభు యొక్క జనన ఘట్టాలలో ఆయనకు ఇవ్వబడినటువంటిది. మరి ఆఖరుగా ఆయనకు ఇవ్వబడింది ఇమ్మానువేలు అనేటువంటి పేరు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మత్తయి సువార్త 1వ అధ్యాయం తీసుకోండి. మత్తయి సువార్త 1వ అధ్యాయము 22-23 వచనాలు. ఇదిగో కన్య గర్భము ధరించి ఒక కుమారుని కనును, ఆయనను ఇమ్మానువేలు అని పిలిచెదరు అని ప్రవక్తతో ప్రభు పలికినది నెరవేరునట్లు ఇదంతయు సంభవించెను. ఇమ్మానువేలు అనగా దేవుడు మనతో ఉన్నాడు అని అర్థం. దేవుడు మనతో ఉన్నాడు అని అర్థం. ఇది ఒక పేరు యేసు ప్రభువుకు ఇవ్వబడింది, ఇమ్మానువేలు. యెషయా గ్రంథంలో ఉండేటువంటి ప్రవచనం ఆధారంగా ఆ పేరు అనేటువంటిది ఆయనకు ఇవ్వబడింది. ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది మనతో ఉండడానికి, మనలను ఉద్ధరించటానికి, మనకు కావలసినటువంటి ఆశీర్వాదములను అనుగ్రహించటానికి అనేటువంటి ఆ భావము ఇక్కడ ఈ పేరులో మనకు
వ్యక్తం అవుతూ ఉంది. కాబట్టి ఇమ్మానుయేలు అనేటువంటిది ఇంకొక బిరుదు యేసు ప్రభు యొక్క జనన ఘట్టాలలో ఆయనకు ఇవ్వబడినటువంటిది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ 4 పేర్లు మనము మన దృష్టిలో పెట్టుకొని మరి ఆ ప్రభువుని ఈ దినాన ప్రత్యేకంగా ఆరాధించడానికి ప్రయత్నం చేద్దాం. ఆయన రక్షకుడు, ఆయన దైవ కుమారుడు, ఆయన రాజాదిరాజు, ఆయన ఇమ్మానువేలు. ఈ 4 బిరుదులు, ఈ 4 పేర్లతో మనము ప్రభువుని ఆరాధించి స్తుతించటానికి ఈ దినాన ప్రత్యేకంగా ఈ పండుగ ముందు మనము ప్రయత్నం చేద్దాం. ఆ ప్రభు యొక్క కృపా కటాక్షాలు, రక్షణ మనందరికీ తోడుగా ఉండునుగాక. ఆమేన్. నీ ప్రేమ